భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై నెలకొన్న వివాదానికి త్వరలోని తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ అంశంపై జనవరి 21న తుది కాల్ తీసుకుంటామని ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు స్పష్టంగా తెలియజేసినట్లు ESPN క్రికెట్ ఇన్ఫో వేదిక వెల్లడించింది. ఢాకాలో జరిగిన సమావేశంలో ఈ డెడ్ లైన్ను ఐసీసీ అధికారికంగా బీసీబీ ముందుంచినట్లు సమాచారం. ఇదే వారం లోపల 2 సార్లు ఐసీసీ బీసీబీ మధ్య చర్చలు జరగగా బంగ్లాదేశ్ మాత్రం తమ టీం టీ20 వరల్డ్ కప్ ఆడుతుందని చెప్పింది. అయితే భారత్కు వెళ్లి మ్యాచ్లు ఆడడం మాత్రం సాధ్యం కాదని, ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ IPL 2026 స్క్వాడ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్ను విడుదల చేయాలన్న బీసీసీఐ నిర్ణయం తరువాత ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఐసీసీ మాత్రం షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయబోమని కఠినంగా చెబుతుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది. ఫిబ్రవరి 7న కోల్కతాలో వెస్టిండీస్తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. గ్రూప్ దశలోని మిగతా 2 మ్యాచ్లు కూడా ఈడెన్ గార్డెన్స్లోని జరగనుండగా చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉంది. ఇటీవల చర్చల్లో బంగ్లాదేశ్ ఐర్లాండ్ గ్రూప్ మార్పు ప్రతిపాదనను కూడా బీసీబీ ముందు తీసుకెళ్లింది. దీని ద్వారా బంగ్లాదేశ్ మ్యాచ్లు శ్రీలంకలో జరిగే అవకాశం ఉండేది. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీ పూర్తిగా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు భారత్లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని కూడా ఐసీసీ హామీ ఇచ్చింది. మొత్తం మీద ఇప్పుడు ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డే. జనవరి 21లోగా భారత్కు రావడానికి ఒప్పుకోకపోతే ఐసీసీ ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ ఆ అవకాశం దక్కించుకునే జట్టుగా భావిస్తుంది. బంగ్లాదేశ్ జట్టు భారత్కు వస్తే ఐసీసీ ఇప్పటికే అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయగలమన్న నమ్మకంతో ఉంది. అయితే బంగ్లాదేశ్ తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ముందు కీలకంగా మారింది.